హాయ్ అండి. దిస్ ఈజ్ ప్రొఫెసర్ శామ్, రైటర్, మోటివేషనల్ స్పీకర్ అండ్ సివిల్ సర్వీసెస్ యాస్పిరెంట్స్ కోచ్. మనమందరము అందము అని భావించేటటువంటి విషయంలో ఎప్పుడు అసంపూర్ణతే ఉంటుంది, అది సంపూర్ణం కాదు అని వివరించేటటువంటి సైద్ధాంతిక పదమే వాబి సాబి. ఈ సిద్ధాంతం ప్రకారము ఈ లోకంలో ఏ వస్తువు సంపూర్ణం కాదు, ఏ వ్యక్తి సంపూర్ణం కాదు, ఏది కూడా పూర్తిగా ఉండదు అని తెలియజేసే భావనే ఇది. దీనిని 15-16వ శతాబ్దంలో జైన్ బుద్ధిజంలో నుంచి తీసుకోబడిన పదం ఇది. మనము జాగ్రత్తగా పరిశీలించగలిగినట్లయితే సంపూర్ణములో నుంచి కూడా సంపూర్ణతను, అందాన్ని వెతుక్కోవచ్చు. అలా వెతుక్కోగలిగినప్పుడు మనం ఎప్పుడు నిత్య యవ్వనంగాను, ఎప్పుడు ఆనందంగాను, సంతోషంగాను ఉంటాము. మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని కూడా సంతోషంగా ఉంచగలుగుతాము అని ఈ సిద్ధాంతం చెప్తోంది. అందుకే ఈ సిద్ధాంతాన్ని లోపభూయిష్టమైన అందము అని కూడా చెప్తారు. ఉదాహరణకు పాతబడిపోయినటువంటి వస్తువులు, పగిలిపోయిన వస్తువులు, ఇంకా మనం వృద్ధాప్యం వచ్చే కొద్దీ శరీరంలో వచ్చేటటువంటి ముడతలు, పాత వస్తువుల్లో వచ్చేటువంటి లోపాలు, పాత వస్తువుల్లో వచ్చేటటువంటి మార్పులన్నీ కూడా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే వాటిల్లో కూడా మనకు తెలియనటువంటి అందం ఉంటుంది. ఆ అందాన్ని కనుక్కోగలిగినట్లయితే జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది, ప్రశాంతమయంగా కూడా ఉంటుంది అని ఈ సిద్ధాంతం తెలియజేస్తుంది. వృద్ధాప్యం వచ్చే కొద్దీ కొంతమంది శరీరం బాగా ముడతలు పడి చివరికి మొహంలో కూడా చక్కటి ముడతలు వస్తాయి. అంత వృద్ధులను మనం చూసినట్లయితే మనకు ఒక రకమైనటువంటి మంచి భావన కలుగుతుంది. కొన్ని వస్తువులు పగిలిపోయి ఉంటాయి, లేదా పాత పడిపోయి పక్కన పెట్టి ఉంటాం. అయినప్పటికీ వాటిని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే మనకు తెలియనటువంటి ఒక కొత్తదనము, మనకు తెలియనటువంటి ఒక చక్కటి అనుభూతి వాటిలో నుంచి పొందవచ్చు అని ఈ సిద్ధాంతం తెలియజేస్తుంది. వ్యక్తులు, వస్తువులు, మన చుట్టూ ఉండేటటువంటి ప్రతి ఒక్కటి కూడా అది అందంగా ఉంది అనేది కేవలం మనం చూసే దృక్పథం మీద, మనం గమనించేటటువంటి విషయం మీద, మనం చూసే చూపును బట్టి ఉంటుంది అని ఈ సిద్ధాంతం తెలియజేస్తుంది. ఇది జపాన్ భాషలో ఉన్నటువంటి పదమైనప్పటికీ జపనీసు, చైనీస్ను దీన్ని వారి జీవితంలో ఒక ఆశ కిరణంగా లేక ఒక ఆశ కరదీపికగా ఉపయోగించడం జరుగుతుంది. అయితే 16వ శతాబ్దంలో ఈ పదం అనేక ఎన్సైక్లోపీడియాలలో స్థానం సంపాదించుకుంది. దీనిపైన అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు తిరిగి పరిశోధన చేశారు. అటువంటి వారిలో ఆండ్రూ జూనిఫర్ అనేటటువంటి వ్యక్తి చెప్పిన వాబి సాబి అర్థం ఏమిటంటే, ఒక వస్తువు కానీ, వ్యక్తీకరణ కానీ మనలో ఆనందాన్ని నింపుతూ ఆధ్యాత్మికతను ప్రేరేపించి మనశ్శాంతిగా ఉంచగలిగినటువంటి దానినే వాబి సాబి అని ఆయన నిర్వచించాడు. మరొక శాస్త్రవేత్త రిచర్డ్ పావెల్ ప్రకారము వాబి సాబి అంటే అసంపూర్ణమైనప్పటికీ అది మూడిటిపైన ఆధారపడి ఉంటుంది. 1, ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. 2, ప్రతిదీ అసంపూర్ణము. 3, పరిపూర్ణత లేనటువంటిదిగా ఉంటుంది. అయితే ఈ వాబి సాబి అనే దాని చారిత్రక నేపథ్యంలోకి మనం వెళ్ళినట్లయితే జపాను చక్రవర్తులు
సామాన్య ప్రజలు కూడా టీ తాగటాన్ని ఒక పండగలాగా ప్రతిరోజు జరుపుకుంటారు. ఆ క్రమంలో జపాను చక్రవర్తులకు టీ మాస్టర్ అయినటువంటి సేన్ నోరిక్యూ ఒక టీ హౌస్ను చక్రవర్తుల కోసం ఏర్పాటు చేసి, చక్రవర్తులు వారి కుటుంబీకుల అయినటువంటి ప్రజలందరూ, ప్రభువులందరూ కూడా ఆ టీ హౌస్లోకి రావాలంటే తప్పకుండా తల వంచి గౌరవంతో రావాలనే ఉద్దేశంతో ఆ టీ హౌస్కు ఒకే ఒక ద్వారాన్ని ఏర్పాటు చేసి, ఆ ద్వారంలో నుంచి వచ్చే ప్రతి ఒక్కరు కూడా లోపటికి వచ్చేటప్పుడు తల వంచి వాళ్ళ సాంప్రదాయం ప్రకారం నమస్కరించినట్టుగా లోపలికి రావాలి. అలా వచ్చి ఆ పూట టీని ఒక పండగలాగా ఎంజాయ్ చేయటం కోసం ఆ టీ మాస్టరు దీనిని ఒక సాంప్రదాయంగా పెట్టారు. 1591 నుంచి జపాను, చైనా ప్రజలు ఈ మాటను ఎంతో గౌరవిస్తారు. వాళ్ళ జీవితాలకు అన్వయించుకొని ప్రతి చిన్న వస్తువును, ప్రతి పాత వస్తువును, ప్రతి వ్యక్తిని, వృద్ధాప్యం వచ్చిన వాళ్లను అందరినీ గౌరవిస్తారు. ఇలా చేయటం మూలాన వాళ్ళల్లో ఓర్పు, సహనము, సంతోషము అనేటటువంటి 3 మంచి లక్షణాలు అలవడతాయని చైనీయులు, జపానీయులు విశ్వసిస్తారు. అటువంటప్పుడు మనం కూడా ఈ భావనను అంగీకరించి మన జీవితాలకు అన్వయించుకుంటే ఎంతో బాగుంటుంది కదా. మరి అలా చేద్దామా? ధన్యవాదాలు.